ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను తలకాయ లేని సినిమా యాక్టర్ అని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంబోధించారు. జూన్ 2న తెలంగాణలో సభ పేరుతో ప్రాంతీయ విద్వేషాలు సృష్టించేందుకు ప్రయత్నించారని, ఆ సమయంలో తెలంగాణ వాదులను ఉగ్రవాదులు, వేర్పాటువాదులతో పవన్ కళ్యాణ్ పోల్చారని ఆమె మండిపడ్డారు. తెలంగాణ వాళ్లను ఇంతలా మాటలన్న పవన్ కళ్యాణ్ పై దేశం ద్రోహం కేసు ఎందుకు పెట్టారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆమె ప్రశ్నించారు. బయటూరు దాడి చేయడం అన్నది ఈ సర్వసాధారణమైన విషయం. ఇలా బయటూరు ఏం చేస్తున్నాడు, జూన్ 2వ తారీఖు రాగానే ఒక సినిమా యాక్టర్ వచ్చి తెలంగాణ వాదులంతా కూడా ఉగ్రవాదులతో సమానం ఒకసారి మళ్ళీ ఆయన్ని ఢిల్లీకి పోయి కాదు మీరు వేర్పాటు వాదం అంటారు. నేను ఒకటే మాట్లాడుతాను, కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ ఉద్యమాన్ని వేర్పాటు వాదంతో పోల్చిన ఆయన మీద దేశద్రోహం కేసు పెట్టండి. పవన్ కళ్యాణ్ మీద ఎందుకు పెట్టండి? పెట్టాలి కదా. అదే నువ్వో నేను పోయి మీరు వేర్పాటు వాదం అంటే ఊరుకుంటారు, తెల్లారి కేసు పెడతారు. మొన్నటి నుంచి మేము సింగరేణి కార్మికుల కోసం తిరుగుతున్నాం, ఎక్కడ పోయినా గేట్లు కాలం చేసి రూపం పైన కూడా లోపు కేసు పెడుతున్నాను. మరి ఎందుకు కేసు పెట్టాను? పవన్ కళ్యాణ్ వచ్చి నువ్వు వేర్పాటు వాదం అంటే కేసు పెట్టావా? నీకు దేశద్రోహం అంటే కేసు పెట్టావా? వేర్పాటు వాదం అంటే దేశం నుంచి విడిపడడం. అడిగిన మనం దేశం నుంచి విడిపడుతున్నాం. ఎప్పుడన్నా ఎక్కిన మా తెలంగాణ ఉద్యమంలో మేము అందరం మాత్రం పడము. ఆ తలకాయ సినిమా యాక్టర్ మాట్లాడే మాటలన్నిటికీ చూసుకుంటే చూరుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే సినిమా వాళ్ళకు ఒక న్యాయం, ఆంధ్ర వాళ్ళకు ఒక న్యాయం, తెలంగాణలో ఒక న్యాయం. ఇదే మేము పోయి సెక్రటేరియట్ ముంగట బదులు వచ్చి ధర్నా చేస్తాం. పెట్టలేము మంత్రులు కేసు తీసుకుని అరెస్ట్ చేయాలి మమ్మల్ని. ఎందుకు ఇవ్వాలి? ఆ సినిమా యాక్టర్ వచ్చి సరే మళ్ళీ వేరే రోజు అంటే లేదు. ఆ రోజు జూన్ 2 మనం సంబరాలు చేసుకుంటున్నాం అందరం అన్ని చోట్ల. ఆఖరికి ఉద్యమకారుల కార్యక్రమం కూడా మేము 2వ తారీఖు రోజు ఈ ధర్నా చేయడం 1వ తారీఖు పెట్టుకొని మేము అరెస్ట్ ప్రొటెస్ట్ చేసి ఆ రోజు రౌండ్ టేబుల్ పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే ఆ మర్యాద మనకు, ఆ ప్రేమ మనకు. అందరూ తెలంగాణ అవతరణ దినోత్సవం సెలబ్రేట్ చేసుకుంటే మనం ఎట్లా ధర్నా చేస్తామనే విఘ్నత మాకుంటుంది. ఆ రోజు వచ్చి ఒక ఆంధ్ర నుంచి అక్కడ మీటింగ్ పెడితే దేశద్రోహం అంటే తెలంగాణ ఉద్యమకారులు ఉగ్రవాదులు అంటే కేసు పెట్టలేనటువంటి చాతరాని ప్రభుత్వం తెలంగాణలో ఉంటే న్యాచురల్గా ఆంధ్రలో వచ్చి ధర్నా చేస్తారు, న్యాచురల్లీ పక్క రాష్ట్రం వచ్చి మనం మాట్లాడారు. మరి ఎట్లా మీరు కంట్రోల్ చేయడం, ఏం చేయడం, దీనికోసమే ఆలోచన చేయాలనేది మీ అందరితో కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తెలంగాణపై జనసేన పార్టీ ఫోకస్ పెట్టింది. పార్టీ విస్తరణ కోసం పవన్ కళ్యాణ్ దూకుడు పెంచారు. హైదరాబాద్ మణికొండలో నూతనంగా నిర్మించిన పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయాన్ని పవన్ కళ్యాణ్ నేడు పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభించనున్నారు. రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేయడమే లక్ష్యంగా పార్టీని బలోపేతం చేయడం, సంస్థాగత నిర్మాణం కోసం కొత్త కార్యాలయాన్ని ప్రారంభించినట్టు తెలుస్తోంది. నేను పెట్టిన దానికంటే కూడా నాయకులందరూ కూర్చొని మీ అందరి సారథ్యంలో, మీ అందరూ ఉత్సాహంతో మీరు ఆఫీస్ని మీరు ఎస్టాబ్లిష్ చేయటం నిజంగా నాకు ఎంత స్ఫూర్తినిచ్చింది, ఎంత బలాన్ని ఇచ్చిందంటే ఇది మీరు నా గుండె చప్పుడు మీద. అంటే ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఐడియాలజికల్గా, ముఖ్యంగా లాస్ట్ 2 years నుంచి శంకర్ గారిని, మహేందర్, హనీఫ్, దామోదర్, సతీష్, నా పేరున ప్రతి ఒక్క రాజలింగం కానీ దే ఆల్ స్టక్ టు మీ. అది వ్యక్తి ఆలోచన దానికంటే కూడా ఇట్ ఈస్ ఐడియాలజికల్ కమిట్మెంట్ వి స్టాండ్ ఫర్. ఇట్స్ ఓన్లీ వన్ కమిట్మెంట్ నాకు తెలంగాణకు సంబంధించి. నేను తెలంగాణ తాలూకు పోరాట స్ఫూర్తిని చూడకుండా, అర్థం చేసుకోకుండా కానీ ఉండుంటే నాకు ఇంత తెగింపు ఉండేది కాదు. నాకు తెలంగాణను అర్థం చేసుకుంటే పాలిటిక్స్లోకి వచ్చేవాడు కాదు. తెలంగాణను అర్థం చేసుకున్నాను కాబట్టి ఈరోజు జనసేన పార్టీ అనే ఉనికి ఉంది ఈరోజు నాకు. అదే ఈ రోజున మనకి అటు ఆంధ్రలో ఒక సత్తానిచ్చింది, ఇటు కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, ఇలా కొన్ని స్టేట్స్లో సంఖ్యాబలం లక్షల మంది కాకపోతే, బట్ ఇక్కడ ఎలా స్టార్ట్ అయింది అక్కడ ఎలా స్టార్ట్ అయింది. ఇది మీ అందరికీ మనస్ఫూర్తిగా మనందరం కలిసి బిల్డ్ చేద్దాం ఈ పార్టీ. ఇది ప్యూర్లీ పీపుల్స్ పార్టిసిపేషన్, జన్ భాగీదారి అంటాం, మనం నిర్మించుకోవాలి. ఇందులో ఎక్కడో కూడా మేము మీకు ఒక ఫ్యామిలీ అని కానీ ఎనీ వన్ సోషల్ గ్రూప్ కానీ కమిట్ అవ్వం. ఇట్ ఈస్ ఫర్ ఆల్ ఆఫ్ us. భారతదేశ సమగ్రత భంగం వాటిల్లకుండా
మన రాష్ట్రాన్ని ఎలా కాపాడుకోవాలి, మన తెలంగాణ నేలని ఎలా కాపాడుకోవాలి, తెలంగాణ సంస్కృతిని ఎలా కాపాడుకోవాలి, తెలంగాణకి సంబంధించిన సమస్యల్ని మనం ఎలా అడ్రస్ చేయాలి. ఇది గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ ఆఫ్ us. నాకు ఇక్కడ మళ్ళీ ఇంకో మాట చెప్తాను, తెలంగాణ నుంచి తెలంగాణ వ్యక్తి ముఖ్యమంత్రి అవ్వాలి. దానికి నా సంపూర్ణంగా తెలంగాణ అంటే భారతదేశం, నేను భారత జాతిని ఇష్టపడతా, నా తెలంగాణని ఇష్టపడతా, తెలంగాణ తాలూకు సంస్కృతిని ఇష్టపడతా. నేను ప్రత్యేకించి ఈరోజు పార్టీ పెట్టినందుకు నేను చెప్పక్కర్లేదు, అందరికీ తెలుసు. తెలంగాణ పోరాట స్ఫూర్తే ఒకరోజు దేశానికి కానీ జాతికి కానీ చాలా గొప్ప స్ఫూర్తినిస్తుంది. ఎందుకంటే 48లో కూడా పటేల్ గారు చెప్పారు, హెస్ గివెన్ 1 year టైం ఇచ్చారు. ఉమాచార్య గారు కానీ, దాశరథి రంగాచార్య గారు కానీ, అలాగే మన చాకుల ఐలమ్మ గారు కానీ, శాంతిభవన్. సో మనం పెట్టుకున్న పాలసీ ఏంటంటే శాంతిని నెలకొల్పడానికి ఒకసారి రోడ్ల మీదకి రావాల్సి వస్తుంటే ఐమ్ టెల్లింగ్ వి ఆర్ రెడీ, వి విల్ డూ ఇట్. బట్ అది ఎప్పుడంటే లాస్ట్ ఆప్షన్. ఎందుకంటే నేను హనీఫ్ కానీ, మహేందర్, శంకర్ అందరికీ కూడా ఇన్ని సంవత్సరాలు కట్టుబడి ఉన్నారంటే మనం ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నా ఐ ఓన్లీ టోల్డ్ దెమ్ వన్ థింగ్. సార్ నాకు ఫస్ట్ నేను విన్నాం పెద్దాం, యూ గైడ్ us. Whereas we will have an economy which will have run classes. కొంత చాలా 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 అవసరం. Come up with the మాల్కాజ్గిరిలో రౌడీయుజానికి పాల్పడుతున్న నాయకుడికి బీఆర్ఎస్ కార్యకర్తలు భయపడొద్దని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. మాల్కాజ్గిరి బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాల్కాజ్గిరిలో ఒకడు నేను గూండాను, రౌడీని అంటున్నాడు. నిన్ను కొట్టే రౌడీలు, గూండాలు మా దగ్గర కూడా చాలా మంది ఉన్నారని స్పష్టం చేశారు. తెలంగాణలో సామెత ఉంది, పొట్టోన్నెత్తి పొడుగోడు కొడితే పొడుగోన్నెత్తి పోషమ్మ కొట్టిందని. నేను గూండాను, నేను రౌడీని, నిన్ను కొట్టే గూండాలు రౌడీలు మా కాడ కూడా మస్తుగున్నారు. ఎవ్వనికి భయపడవద్దు, నేను వస్తా, నేనే ఇక్కడ ఉంటా, అవసరం అయితే మీరు భయపడవద్దు అని చెప్పి కూడా నేను కొడతా ఉన్నాను. ఏమీ చేయలేడు, ఎవ్వడు ఏమీ చేయలేడు. ఎంత పెద్ద రౌడీ అయినా గూండా అయినా ఏం చేసేదేమి లేదు. మిమ్మల్ని ఏ రకంగా కూడా ఇబ్బంది పెట్టేదేం లేదు. పొరపాటున ఒక కేసో ఏదో అయితే తప్పకుండా మేమే వస్తాం, దగ్గర ఉండి ఇడిపించుకుంటాం. ఎవ్వరు కూడా మీరు భయపడవలసిన అవసరం లేదని చెప్పి మళ్ళొక్కసారి హృదయపూర్వకంగా కోరుతా ఉన్నాం. తెలంగాణలో సామెత ఉంది, పొట్టోన్న విజయవాడలో సంచలనం సృష్టించిన యువకుడు గాదే సాయి కృష్ణ అదృశ్యం కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. సాయి కృష్ణ కుటుంబాన్ని ఉండవల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో పరామర్శించి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కేసుపై ఇప్పటికే ఉన్నత స్థాయి విచారణ జరుగుతోందని, దోషులు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. కలిశాను, నాకు తగ్గ న్యాయం చేశారు. ఆయన నా బిడ్డ కేసులో నాకు సాయం చేస్తానన్నారు, నాకు తగ్గ న్యాయం చేశారు. నేను అదే చాలు అనుకుంటున్నా. నా పిల్లోడి గురించి నాకు న్యాయం చేశారు. నీకు న్యాయం చేస్తానమ్మా అన్నారు, నాకు న్యాయం చేశారు. అయ్యా మాకు అంతకన్నా అదృష్టం ఏం కావాలి సార్?
ఒక సామాన్యుడికి న్యాయం జరగదు అనుకున్నాం. కానీ చంద్రబాబు గారు లాంటి మహోన్నతమైన వ్యక్తి ఉన్నంతకాలం, పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఉన్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. లోకేష్ గారికి, చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మాకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలుపు. యువకుడు సాయి కృష్ణను చంపేసి మృతదేహాన్ని కూడా కాల్చేశారని వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి ఆరోపించారు. సాయి కృష్ణ మిస్సింగ్ కేసు మిస్టరీపై ఆయన మీడియాతో మాట్లాడుతూ సాయి కృష్ణ మృతిపై అతని తల్లి విజయలక్ష్మికి ఎవరు సమాధానం చెబుతారని వైవి సుబ్బారెడ్డి ప్రశ్నించారు. మోడీ హోంమంత్రి అమిత్ షాను కలవబోతున్నట్లు పార్టీ ఎంపీలు వెల్లడించారు. ఇలా గద్దె సాయికి జరిగిన న్యాయం గురించి, అన్యాయం గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. నేను అదే శిక్షణ పరిధిలో ఒక మనిషిని. నా పేరు మహంకాళి చందు అంటారు, అలియాజ్ పూరి అంటారు. ఆ రోజు పిల్లసాయి అనే వ్యక్తిని తీసుకొచ్చినప్పుడు అదే రోజు నేను స్టేషన్లో ఉన్నాను. అదే వాళ్ళు ఏం చేశారో ఏంటో మొత్తం నాకైతే తెలుసు. అలా అని చెప్పి ఒక తల్లికి జరిగిన కష్టం ఇంకో తల్లికి జరగకూడదని చెప్పి అయితే నేను చెప్తున్నాను. కొద్దిగా అర్థం చేసుకోండి. ఈ వీడియో చేస్తానికి కూడా నాకు భయం వేస్తుంది, కానీ చెప్తున్నాను. అతన్ని తీసుకొచ్చి నన్ను లాకప్ లో ఉన్నప్పుడు చిత్రహింసలు పెట్టారు. అది నేను చూశాను. నేను బయటకు వచ్చి చెప్దాం అనుకున్నా. చాలాసార్లు నాకు జరిగింది. నేను ఆల్రెడీ జోన్ల కోర్టు దగ్గరికి వెళ్ళి ఎట్లా చేస్తున్నారు అని చెప్తే లాయర్లు కూడా, కొంతమందికి తెలిసిన లాయర్లు కూడా పోలీసు వాళ్ళకి సపోర్ట్ చేశారు. ఆ రోజు సపోర్ట్ చేయడం వల్ల మేము ఎవరికి ఏం చెప్పుకోలేకపోయాము. అదే గవర్నమెంట్ నుంచి దూకి పడిపోయినా కూడా మనిషిని చూస్తా కూడా మంచినీళ్ళు పోయకుండా వెళ్ళిపోయారు. ఆ వ్యక్తిని వాళ్ళు ఏ విధానంగా అయితే ఎక్కడి నుంచో తీసుకొచ్చి చిత్రహింసలు పెట్టి ఆ రోజు మాత్రం స్టేషన్ లో చేసింది అదైతే ఎవరికి న్యాయం కాదు. నీకు లా తెలిసిన ప్రకారంగా అయితే నువ్వు ముద్దాయిని, నీకు అరెస్ట్ వారెంట్ ఉందంటే నువ్వు పట్టుకొచ్చి ఎల్పీడబ్ల్యూ వారెంట్ అది కోర్టులో పెట్టాలి. కానీ ఇట్లా న్యాయంగా అన్యాయంగా అదే ఓ మనిషిని తీసుకెళ్లి నువ్వు జైల్లో పెడితే వాళ్ళ అమ్మ తల్లి గారు బాగుందా బాగోలేదా, నా కొడుకు ఉన్నాడని కూడా ఒక ఆచూకీ అనేది తెలుసుకునేది వాళ్ళ అమ్మగారు. నువ్వు అలా అని చెప్పి జైల్లో పెట్టకుండా ఇంకా ఏం చేయకుండా ఇలా స్టేషన్ లో అన్ని రోజుల నుంచి కూడా చిత్రహింసలు పెట్టి ఇంటి వాళ్ళకి ఏమీ చెప్పకుండా నీ మనిషిని చంపేశానంటే అది న్యాయం కాదు. చూసే జనాలకు కూడా, మీకు ఎవరికైతే అతన్ని చనిపోయినా కూడా మళ్ళీ ఇంకా బ్యాడ్ గానే చెప్తున్నారు, కానీ అతని గురించి ఇలా చెప్పట్లా. అమ్మాయిని అదే ఏడిపిస్తున్నాడు అది ఇది అని చెప్తున్నారు. కానీ ఏ ఒక్కైనా వెళ్ళి అమ్మాయిని కనుక్కోండి, అతను చేసింది కరెక్టా రైటా అని చెప్పేది ఆ అమ్మాయి ఆన్సర్ వచ్చింది. అతని మీద కేసులు ఉన్నాయి, కాదనట్లా. కేసులు ఉన్నాయి అయితే మీరు తీసుకొస్తున్నారు, జైల్లో వేస్తున్నారు, అతను వస్తున్నారు, కండిషన్ బెయిల్ మీద వచ్చారంటున్నారు. మర్డర్ కేసు మీద కూడా రీసెంట్ గా రిలీజ్ అయ్యాడు. రిలీజ్ అయినా కూడా మళ్ళీ తనకే ఇట్లా చేశారంటే మీరు ఇంకా ప్రభుత్వం పట్టించుకుంటారా? ఇక మమ్మల్ని ఎవరైనా పట్టించుకుంటారు చెప్పండి మీరు? ఇది న్యాయంగా అందరికి కావాలి. ఇప్పుడు అందరికీ కొడుకులు ఉంటారు తల్లిగా. ఒకటి ఏంటంటే నన్ను పంపించేశారు. ఆ సాయి అనే అన్నతో పాటు ఉన్నోళ్ళు మాత్రం నోరు తెరిచి నిజం అనేది బయటకు చెప్పాల్సిందిగా కోరుతున్నాను. సాయికే జరిగింది, తర్వాత నీకు జరగదని ఏంటి? తప్పు చేయొచ్చు, తప్పు చేశామంటే కోర్టు ఉండిద్ది, కోర్టులో మేజిస్ట్రేట్ గారు ఉంటారు, వీళ్ళు ఉంటారు. మరి అంత అన్యాయమైన తప్పు అయితే ఎవరు చేయలేదు. పిల్లల్ని మానమందం చేసే వాళ్ళని, మర్డర్లు చేసే వాళ్ళని, అమ్మాయిని ఎత్తుకెళ్లే వాళ్ళని వాళ్ళని శిక్షించొచ్చుగా. మన రాజకీయం రాసిన ప్రకారంగా, మన రాజకీయం రాసినట్టు మనకి చంపాలని రూల్ లేదు. రూల్ నువ్వెందుకు తీసుకొచ్చావు, నువ్వెందుకు పెట్టావు అని అడుగుతున్నాం మేము. దానికి చెప్పాలి ఆన్సర్. చెప్పపోతే అండి ఏదో చేస్తారు. ఇయే కాదండి, సిఐ గారు చాలా చేశారు, చాలా వరకు బయటికి రాలా. ఇది కనుక న్యాయం జరగలేదనుకో ఎక్కడ దాకాలలో అక్కడ దాకా వెళ్తాం. ఒక చావుతో ఆగేది అయితే కాదు ఇది, చెప్తున్నాను. ఒక తల్లిగా ఎంత బాధపడుతుందో అందరం చూస్తున్నాము, అంతా వెళ్తుంది, వీడియో మొత్తం బాగుతుంది. అలాంటిది నువ్వు మనిషిని తీసుకెళ్లిపోయి మనిషి తల్లి గారికి ఒక ఆఖరి చూపు కూడా చూపు కట్టకుండా నువ్వు అయ్యి అని చెప్పి డబ్బులు గిబ్బులు అని చెప్పి అయ్యి ఏం చేద్దామని నీకు యూనిఫామ్ ఇచ్చింది. కాకినాడ జిల్లా తుని మండలం ఎస్ అన్నవరం గ్రామానికి చెందిన 3 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో 13వ రోజులు గడిచిన మిస్టరీ వీడలేదు. చిన్నారి ఆచూకీ కోసం పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అలుపెరగని గాలింపు చర్యలు చేపడుతున్నా ఫలితం లభించలేదు. ఈ కేసు దర్యాప్తులో తాజాగా వెలుగులోకి వచ్చిన పెంపుడు శునకానికి సంబంధించిన పరిణామాలు మరింత ఉత్కంఠం రేపుతున్నాయి.
అంగుళం వదలకుండా వెతుకుతున్నారు. తెర వెనుక నంబర్ ట్రేసింగ్ కోసం 4 బృందాలు పనిచేస్తున్నాయి. దర్యాప్తును మరింత క్లిష్టతరం చేశాయి. క్లూస్ ఎందుకు దొరకడం లేదు? కొండ ప్రాంతం కావడం వల్ల అక్కడ ఎలాంటి సీసీ కెమెరాలు లేవు. పడుంటుంది. అందుకే పోలీసులు కొండల్లోని గుహలు, పెద్ద పొదలను జల్లెడ పడుతున్నారు, ఆరా తీస్తున్నారు. తండ్రి శత్రువులు ఏమైనా చేశారా? బాలిక తండ్రికి ఆర్థిక లావాదేవీల్లో ఎవరితోనైనా గొడవలు ఉన్నాయా? ఊరిలో ఎవరితోనైనా పాత కక్షలు ఉన్నాయా అని పోలీసులు ఆ విధంగా కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి పోలీసులపై తీవ్ర ఒత్తిడి వస్తోంది. ఇన్ఫ్రారెడ్ కెమెరాలను వాడాలనే సూచనలు వస్తున్నాయి. ఆగ్రత వ్యత్యాసాల ఆధారంగా ఈ కెమెరాలు స్క్రీన్ పై స్పష్టమైన విజువల్స్ ను చూపిస్తాయి. వీటిని ఉపయోగిస్తే అయినా పాప ఆచూకీ తెలియవచ్చని పోలీసులు భావిస్తున్నారు.